హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ ఎలా అయిపోయిందంటే విధి ఆడిన వింత నాటకంలో బలైపోయిన ఇద్దరు వ్యక్తులు, అది మిథున దేవ. వీళ్ళిద్దరి పరిస్థితి అలాగే ఉందండి. సో ఇక వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటకి లోబడాలా లేదు అంటే మనం ఒకటిగా ఉండాలా అనే ఒక అయోమయ స్థితిలో అయితే ఉండిపోయారు ఇద్దరు కూడా. సరే అసలు సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఏం జరిగిందో చూసిద్దాం. దానికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి. అలాగే మీ లైక్స్ వల్ల మీ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు కూడా కొద్దిగా మంచి జరుగుతుందండి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యేదానికి త్వరగా ఫాస్ట్గా రీచ్ అయ్యేదానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని వేడుకుంటున్నాను. సో ఇక సీరియల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక సత్యం మాస్టర్ అలాగే శారద గారు వీళ్ళిద్దరూ దేవుడు దర్శనం చేసుకుంటూ గుడిలో ఉంటారు కదా. ఇక వాళ్ళిద్దరిని చూపించడం కోసం దేవ అలాగే రిషి ఇద్దరు వెతుకుతూ ఆ గుడి దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇక దేవ వచ్చేసి ఇదిగో మా అమ్మ నాన్న అని చెప్పగానే ఇక రిషి వచ్చేసి నమస్కారం మాస్టర్ గారు అని చెప్తారు. ఇక వీళ్ళిద్దరూ అతన్ని చూస్తూ నమస్కారం బాబు అని చెప్తారు. ఏంటి మాస్టర్ గారు నన్ను గుర్తుపట్టలేదా మీరు అని అంటే, లేదు నాకు ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తుపట్టలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను మాస్టర్ గారు దేవ యొక్క ఒకే ఒక ఫ్రెండ్ని, రిషిని. ఆ ఎలిమెంటరీ స్కూల్లో మీరు నాకు టీచర్గా ఉన్నప్పుడు మీరు చెప్పిన బోధ వల్ల మీరు చెప్పిన ఆ యొక్క సబ్జెక్ట్ వల్లే నేను ఇంత పెద్దవాడిని అయిపోయాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక ఓ రిషి నువ్వా అని అంటే, అవును నన్ను ఇప్పుడు గుర్తుపట్టారా, మీ ఇంట్లో నేను ఎంత చక్కగా ఆడుకుంటూ ఉండేవాడిని, నన్ను స్టూడెంట్ లాగా కాకుండా దేవా ఫ్రెండ్ లాగా నేను మీ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడిని కదా మాస్టారు, నాకు బాగా గుర్తుంది. సో మీరు చెప్పిన దానివల్లే నేను ఇంత ప్రయోజకుని అయ్యాను అని చెప్పగానే ఇక వాళ్ళ నాన్నైతే దేవాస్ అయ్యి ఉరిమి చూస్తాడు. చూడరా నేను చెప్పిన చదువు వల్ల పక్కన వాళ్ళంతా బాగుపడ్డారు కానీ నువ్వు మాత్రం బాగుపడలేదు అన్నట్టుగా ఒక లుక్ అయితే ఇచ్చేస్తాడనమాట. ఇక రిషి వచ్చేసి చాలా సంతోషంగా, మాస్టర్ గారు నాకు మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా, నిజంగా మీ యొక్క విద్య వల్లే నేను ఇంత ప్రయోజకునయ్యాను, ఇంత సంస్కారవంతునయ్యాను అని చెప్తూ ఉంటాడు. ఇక సరే అని చెప్పేసి నమస్కారం పెట్టేసిన తర్వాత, ఏంటి రిషి ఎప్పుడొచ్చావు మరి అంటే, ఇక వాళ్ళ నాన్న అలా చూస్తుండేసరికి శారదా గారు వచ్చేసి ఏంటి ఈయన నా కొడుకుని ఇలా చూస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్కడ తగాదా పడతారని, ఏం బాబు బాగున్నావో, మరి నువ్వు ఎక్కడుంటున్నావు, మరి మీ అమ్మా నాన్న ఏరని చెప్పేసి టాపిక్ని డైవర్ట్ చేసింది. సరే అని చెప్పేసి నేను యూఎస్లోనే ఉంటాను ఆంటీ, నేను అక్కడే సెటిల్ అయిపోయాను, నేను సాఫ్ట్వేర్గా సొంత కంపెనీ ఉంది అని చెప్పేసి చెప్తానమాట. ఓ వావ్ మంచిదేనాయన, చాలా సంతోషం, మరి ఇక్కడికి ఎప్పుడు వచ్చావంటే ఒక వారం క్రితమే వచ్చానని చెప్తారు. వారం క్రితం వచ్చి మరి మా ఇంటికి రాకుండా ఉన్నావా అని చెప్పేసి అనగానే, లేదు పెళ్లి కార్డు తీసుకొని మరీ ఇక్కడికి వద్దాం, మీ ఇంటికి వద్దామని అనుకున్నాను ఆంటీ అని చెప్పగానే, పెళ్లి కార్డా అంటే, అవును నేను ఏంటి దేవా నువ్వు చెప్పలేదా ఆంటీ అంకుల్ వాళ్ళకి, సో ఇక్కడికి వచ్చిందే నేను పెళ్లి కోసం ఆంటీ అంటే, ఓ మంచిదే నాయన చూసుకున్నావా అంటే, అవును మా మేనమామ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, సో ఇక అమ్మాయిని కూడా పరిచయం చేస్తాను అని చెప్పగానే ఇక దేవా అయితే ఓరి బాబోయ్ ఇదంతా తెలిసిపోతుందేమో మిథుననే తను కాబోయే భార్య, మరి ఎలా రియాక్ట్ అవుతారని టెన్షన్ పడుతూ ఉంటే, నేను చూపిస్తాను నువ్వు ఉండండి ఆంటీ అని చెప్పేసి మిథున అని పిలవగానే వీళ్ళు షాక్ అవుతారు. ఏంటి మిథున అని పిలుస్తున్నారని. ఇక ఎవరబ్బా మిథున అని చెప్పి చూసేసరికి వీళ్ళ కోడలు మిథుననే ఎంట్రీ అయితే ఇచ్చేస్తుంది. ఇక వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఏంటి మిథున కాబోయే భర్త రిషియా అంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా అని షాక్లో అయితే ఉండిపోతారు. ఇక మిథున అయితే మెల్లగా నడుచుకుంటూ వాళ్ళనే చూసుకుంటూ వచ్చి నమస్కారం పెడుతుంది, అంటే కామ్గా నిలబడిపోతుంది. ఏమి మాట్లాడుతూ నమస్కారం కూడా పెట్టద్దు. ఇదిగోండి ఆంటీ అంకుల్, ఇదిగోండి నాకు కాబోయే భార్య మిథున, తనే నా మేనమామ కూతురు అని చెప్పగానే వీళ్ళు ఇక నమస్కారం పెడుతుంది, వీళ్ళు నమస్కారం పెడతారు. ఏంటి నువ్వు కామ్గా ఇలాగే ఉండిపోయావు, తను చాలా మంచిది అంకుల్, ఇదిగో దేవా వాళ్ళ అమ్మ నాన్న ఈయనే నా మొదటి గురువు, ఈయన చెప్పిన చదువు వల్లే నేను ఇంత ప్రయోజకుని అయ్యాను అని చెప్పేసి మిథునతో చెప్తూ ఉంటాడు. ఆహా అవునా అన్నట్టుగా చూస్తూ వాళ్ళ మొహం సాయి చూస్తూ ఉంటే వాళ్ళు కూడా షాక్ అయిపోయి, అయ్యో మాకందరికి ముందుగానే తెలుసురా బాబు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ అయితే పెడుతూ ఉంటారు. సరే అని చెప్పేసి ఇక మాటలన్నీ అయిపోయిన తర్వాత, సరే మాస్టారు మేమైతే బయలుదేరుతాము, ఎందుకంటే ఈరోజు మాకు నిశ్చయ తాంబూలాలు తీసుకుంటున్నారు అని చెప్పగానే మళ్ళీ షాక్ అనమాట. ఏంటి అన్నట్టుగా, అవును అంకుల్ ఈరోజు మంచి ముహూర్తం ఉందని చెప్పేసి ఈరోజే తీసుకోబోతున్నాం, త్వరలోనే పెళ్లి జరిగిపోతుంది, ఇంకా వెళ్ళాలి, అందరూ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మేము మళ్ళీ వచ్చి కలుస్తాము, మేమిద్దరం వచ్చి మీ ఇంటికి వచ్చి కలుస్తామని చెప్పేసి అంటారనమాట. సరే బాబు ఓకే మంచిదే అని చెప్పేసి వెళ్ళిపోతారు.
వెళ్ళబోతున్న టైంకి, "ఏంటి మిథున కామ్‌గా ఉంటావు, వెళ్ళొస్తానని చెప్పు" అని చెప్పి చెప్తాడనమాట. ఆ! సరే వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తది. ఇక దాని తర్వాత దేవాకు కూడా వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తదనమాట. ఇక చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి ఇక అదే అనమాట సాడ్ ఫేస్ పెట్టుకొని దేవాని చూస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. కానీ దేవా కూడా చూస్తూ బాధపడుతూనే ఉంటాడనమాట ఒకరినొకరు. ఇక దాని తర్వాత సరే ఫస్ట్ మనము ఆశీర్వాదం అయితే తీసుకుందాం వెళ్ళే ముందు. ఎందుకంటే మాస్టర్ గారి ఆశీర్వాదం ఉంటే మన ఇద్దరి కాపురం కూడా చాలా బాగుంటుంది, మన ఇద్దరి జీవితం కూడా బాగుంటుంది. ఎందుకంటే మాస్టర్ గారే నా జీవితానికి చదువు అనే బాట వేశాడు కదా, ఇప్పుడు మన జీవితానికి కూడా ఈయన ఆశీర్వాదం తీసుకుంటే మన లైఫ్ కూడా చాలా చక్కగా కొనసాగుతుందని చెప్పేసి ఆశీర్వాదం తీసుకుంటారనమాట. ఇక ఆశీర్వాదం తీసుకునేటప్పుడు కూడా దేవా మొహమే చూస్తూ ఉంటుంది మిథున. ఇక ఇదంతా ఇలా జరిగిపోయి సరే అక్కడి నుంచి బయలుదేరతారు. దీనికంటే ముందు స్టార్టింగ్లో దేవా వాళ్ళు వీళ్ళని కలవక ముందు త్రిపుర వచ్చేసి వాళ్ళ మామయ్యతో చెప్తుంది, "మామయ్య ఇక్కడ ఈ నిశ్చితార్థం జరగదులే, ఎందుకంటే దేవా వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చేసారు, సో వాళ్ళు వచ్చి ఇక దీన్ని ఆపేస్తారు" అని చెప్పి చెప్పగానే ఇక రాహుల్ అయితే వెళ్తూ ఉంటాడనమాట వీళ్ళని కొట్టేదానికని. "ఎక్కడికి వెళ్తున్నావు" అని చెప్పేసి లలిత గారైతే అంటారు, "లేదు మా వాళ్ళు నేను వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళు వచ్చి అనవసరంగా దీన్ని చెడగొట్టేస్తారేమో" అంటే, "నోరు మూసుకొని ఉండు, వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియకుండా మరి మీరెందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళు ఇది గుడి కదా, వాళ్ళు ఏమైనా మన ఇంటికి వచ్చి చెడగొడితే సరే అనుకోవచ్చు, ఇది గుడి, వాళ్ళు దేనికోసం వచ్చారో తెలియదు, పూజ చేయించుకున్న దానికి వచ్చారా లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా పని ఉండొచ్చారో తెలియకుండా మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటే ఇక మనమే మన చేతులారా రిషికి అంతా తెలిపిన వాళ్ళం అవుతాము, కాస్త కాముగుడండి, ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి, అంతేకాని మీరు ఇట్లాంటి గొడవలన్నీ పెట్టుకోవద్దని" చెప్పేసి తిడుతుందనమాట. అప్పుడు వచ్చేసి హరివర్ధన్, "అదేంటి లలిత అట్లా అంటున్నావు" అంటే, "అంతే కదండి, వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియకుండా వాళ్ళతో అనవసరంగా గొడవ పెట్టుకోవడం వేస్ట్ కదా, మీరు కామ్గా రిలాక్స్గా ఉండండి, ఏమీ కాదులే" అని చెప్పి చెప్తుందనమాట. దాని తర్వాత ఇదంతా జరుగుతుంది. ఇక సరే వీళ్ళు బయలుదేరి ఇక అక్కడికైతే నిశ్చితార్థంకి అంటే తాంబూలాల కోసం అయితే వెళ్ళిపోతారు. ఇక హరివర్ధన్ టెన్షన్ పడుతూ ఉంటాడు అనమాట. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళేమో అక్కడికి వచ్చున్నారు, మరి వీళ్ళు ఎక్కడికి పోయారని చెప్పి టెన్షన్ పడుతున్న టైంకి మిథున అలాగే రిషి అయితే వచ్చేస్తారు. ఇక పంతులు గారు వచ్చేసి, "ఏరి బాబు మీ అమ్మ నాన్న ఇంకా రాలేదు, త్వరగా తీసుకురండి, ముహూర్తం అయిపోతుంది కదా, టైం అయిపోతుంది, మీ ఇద్దరికి త్వరగా ఆ నిశ్చితాంబూలాలు ఏదో మార్చేసుకుంటే సరిపోతుంది" అని చెప్తూ ఉంటే, సరే అని చెప్పేసి ఇంతను, "సరే నేను మా అమ్మ నాన్నకు ఫోన్ చేస్తాను ఉండండి పంతులు గారు" అని చెప్పి చెప్తాడు. సరే ఫోన్ చేసిన వెంటనే వాళ్ళొచ్చేసి, "వాట్ ఏంటి అవునా" అని చెప్పేసి రిషి అయితే అంటూ ఉంటాడు. ఇంక అందరు కంగారు పడుతుంటారు, ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పేసి. అక్కడ ఏమైందంటే వెదర్ వల్ల ఫ్లైట్స్ అన్నీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిపోయి వాళ్ళ అమ్మా నాన్న అయితే రాకుండా ఆగిపోతారనమాట. ఇక దాన్ని వినగానే ఇంటిల్లి బాధ, అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి బాధపడుతుంటారు. ఇక అక్కడేం జరుగుతుందంటే ఇక సత్యమూర్తి మాస్టర్ వచ్చేసి, "అమ్మో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఎందుకంటే జడ్జి గారు కానీ మనల్ని కానీ చూసారంటే మళ్ళీ ఆయన అపార్థం చేసుకుంటారు, మనమేదో దాన్ని చెడగొట్టడానికి నిశ్చితార్థం చెడగొట్టడానికే వచ్చామని మనల్ని అనుకుంటాడేమో, అనవసరంగా మనస్పర్ధలు ఎక్కువైపోతే మన ఫ్యామిలీ అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని" త్వరగా వీళ్ళైతే వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తే ఏమో వీళ్ళ అమ్మా నాన్న రావట్లేదు. అప్పుడు లలిత గారు వచ్చేసి బాధపడుతుంటారు, "అయ్యో నా కూతురికి ఏంటి ఇట్లా జరుగుతుంది" అని చెప్పేసి ముహూర్తం అనగానే ఇలాగా కీడు శంకిస్తున్నట్టు ఇట్లా ఆగిపోతే నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటారు అని చెప్పి ఆమె అంటుంటుంది. ఇక హరివర్ధన్ వచ్చేసి, "ఎందుకు దేవుడు నా కూతురికి ఇలా చేస్తున్నాడు, ప్రతిసారి పెళ్ళి అనేసరికి ఇన్ని ఆటంకాలు పెడుతున్నాడని" ఆయన అంటూ ఉండగానే ఇక పంతులు గారు వచ్చేసి, "బాబు మీ అమ్మా నాన్ననే లేకపోయినా పర్లేదు, నీకెవరైనా బంధువులు కానీ నీ మంచి కోరే వాళ్ళు కానీ పెద్దవాళ్ళుగా ఎవరైనా ఉన్నా సరిపోతుంది, నీ పక్షాన వాళ్ళు వచ్చి ఆ తాంబూలాలని తీసుకుంటారనగానే రిషికి వచ్చేసి దేవా వాళ్ళ అమ్మా నాన్న గుర్తొచ్చి, "సరే మావయ్య నేను ఇప్పుడే వస్తానంటే", "ఏంటి రిషి ఎక్కడికి వెళ్తున్నావు, నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు కదా, మేమొక్కరమే కదా నీకు తెలిసిన వాళ్ళు, ఇంకెక్కడికి వెళ్తున్నావు" అంటే, "లేదు ఉండండి మావయ్య ఇప్పుడే వస్తానని" చెప్పి వెతుక్కుంటూ వెళ్తాడనమాట దేవా వాళ్ళ కుటుంబం కోసం. ఇక వాళ్ళు బయలుదేరి బయటకు వెళ్ళే టైంకి మాస్టర్ గారు అని పిలిస్తే సరేనా ఆగుతారు. "ఏంటి రిషి ఎందుకు ఇంత ఆయాసపడుతున్నా, ఏమైందంటే", "ప్లీజ్ మాస్టర్ గారు, నా జీవితంలో మీరు ఎంత ముఖ్యమో నాకు తెలుసు, సో మీరు చెప్పిన చదువు వల్లే నేను ఇంత ప్రయోజకుని అయ్యాను కదా, ఇప్పుడు నాకు ఇంకొక సహాయం చేయాలి" అని అడుగుతాడు. "ఏంటి ఆ సహాయం" అంటే, "ప్లీజ్ మా అమ్మ నాన్న అయితే రావట్లేదు ఆ టైంకి, ఇక మీరే వచ్చి నా యొక్క నిశ్చితాంబూలాలని మీరే తీసుకోవాలని" చెప్పగానే ఈయన షాక్ అయిపోయి, లేదు 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 రిషి,
నేను చేయలేను అంటే, అదేంటి మా అంకుల్ అలా అంటారు? మీ కొడుకులాగే కదా నేను కూడా. సో, మీ కొడుకుకి ఏదన్నా ఆపదొస్తే మరి మీరు సహాయపడతారా లేదా? సో, ఇట్లాంటి సందర్భంలో మీ కొడుకులాగే నన్ను అనుకోండి. తనలాగే నన్ను కూడా చూసారు కదా! అని చెప్పేసి బ్రతిమలాడతాడనమాట. ఇంక బ్రతిమలాడేసరికి ఏం చేస్తారు? ఏం చేయాలో తెలియక సరే అని చెప్పి తీసుకొని వెళ్తాడనమాట. ఇక వాళ్ళు వీళ్ళని చూసి షాక్ అవుతారు. వీళ్ళు వాళ్ళని చూసి షాక్ అవుతారు. ఇక త్రిపుర మాత్రమే నవ్వుకుంటుంటుంది. అబ్బా! భలే ఉంది పరిస్థితి. ఈ నిశ్చితార్థం ఆగిపోతదేమోనని ఆమె సంతోషపడుతూ ఉంటుంది. ఇక మొత్తానికి వాళ్ళని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట రిషి. మా మాస్టరు ఈయన వల్లే నేనింత ప్రయోజకుడినయ్యాను. ఈయన లేకపోతే నాది అసలు జీవితమే ఉండేది కాదు. ఈయన చాలా మంచివాడని చెప్పగానే, అవునా అని చెప్పి వాళ్ళు నమస్కారం పెడతారు. ఈయన నమస్కారం అయితే పెడతారు. మొత్తానికి ఇప్పుడు రిషి తల్లిదండ్రులుగా వీళ్ళే కూర్చొని ఆ నిశ్చితాంబూలాలనైతే తీసుకుంటారనమాట. ఇక మిథున అయితే ఎంత బాధపడుతుందంటే దేవాన్ని చూసి, ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి బాధపడుతూ తననే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇలా నిశ్చితార్థం అయితే జరిగిపోతుంది. నిశ్చితాంబూలాలు అయితే జరిగిపోతాయి. ఇక రేపటి రోజున ఇదంతా తలుచుకొని మిథున బాధపడుతున్న టైంకి రిషి వచ్చేసి, ఏంటి మిథున నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదా? నేను చూస్తూనే ఉన్నాను మన పెళ్ళి అన్నప్పటి నుంచి నువ్వు మొహం అయితే ఇలాగే పెట్టుకొని ఉన్నావు. ఏంటి అసలు సంగతి అని చెప్పి డైరెక్ట్‌గా అడిగేస్తాడు. దాంతో మిథున వచ్చి, అదేం లేదులే రిషి అనగానే ఇక వాళ్ళ అమ్మా నాన్న వచ్చి షాక్ అయిపోతారు. అయ్యో ఏంటి ఇలా అడుగుతున్నాడని. అదేం లేదులే రిషి, నువ్వు అసలు నీ అనుమానాలన్నీ పక్కన పెట్టేసి నీ మనసులో ఏం అనుమానాలు పెట్టుకోబాకు. తనకు ముందు జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తుంది అంతేలు, దానివల్ల డిస్టర్బెన్స్గా ఉందని చెప్పగానే, అసలు ఎవరు మామయ్య వాడు? వాడిని నాకు అసలు చూపించండి, అసలు వాడి సంగతి తేలుస్తాను. మిథునని ఇంత బాధ పెట్టిన వాడెవడో నాకు చెప్పండి అని చెప్పేసి గట్టిగా అడుగుతుంటారు. ఇక ఏం సమాధానం చెప్తారో మరి ఏం జరుగుతుందో తర్వాత సీరియల్‌లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండబోతున్నాయండి. ఎందుకంటే వీళ్ళ పెళ్ళిళ్ళు అయితే కంపల్సరీ జరగవని నాకైతే అర్థమైపోయింది. నిజంగా ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.